హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో DFCCIL రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని డేటా యూస్ వల్ల పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే DFCCIL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నామ్ అని గూగుల్లో సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మొత్తం 2K+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్లో సర్చ్లో ఫ్రెషర్స్ నామ్ తెలుగు అని సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ఛానల్ కనుక మీరు జాయిన్ అయితే అక్కడ మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. Subject: issue of vacancy notice for the various posts of senior executive or executive in civil, electrical, OP&BD and SNT department at Ambala, DFCCIL on deputation basis. పోస్ట్ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కి 5 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ కి ఓన్లీ 1 పోస్ట్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ OP&BD కి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. సో ఆల్ టుగెదర్ 7 పోస్ట్. లొకేషన్ చూసుకుంటే అంబలా ఫీల్డ్ యూనిట్ లో ఉంటుంది. వేకెన్సీ నోటీస్ మెన్షనింగ్ ఎలిజిబుల్ కండిషన్స్ ని అండ్ రిక్వైర్మెంట్స్ అన్ని కనుక ఎవరైనా పూర్తి చేస్తే వాళ్ళు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. Organization: DFCCIL. Title of the post: Senior Executive or Executive Civil, Senior Executive or Executive Electrical, Senior Executive or Executive OP&BD. Number of posts and location చూసుకుంటే Senior Executive or Executive Civil కి Electrical, OP&BD కి మొత్తం 7 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. లొకేషన్ అంబలా. సర్వీస్ ఆర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కి సివిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ IR ఉంటుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ IR. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ OP&BD కి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ IR అనేది ఉంటుంది. స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే పేరెంట్ పే ప్లస్ డెప్యుటేషన్ డ్యూ టు అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ 3 years అనేది ఉంటుంది. అది 5 years కింద కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే ఆన్ యూజువల్ టర్మ్స్ ఆఫ్ డెప్యుటేషన్ అది ఫర్ 3 years సబ్జెక్ట్ టు గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ కి చూసుకుంటే సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద అనలాగస్ పోస్ట్ గ్రేడ్ అనేది చేయొచ్చు. ఇన్ లెవెల్ 7 లో ఉన్న వాళ్ళు ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఆర్ లేదంటే హోల్డింగ్ సబ్స్టెంటివ్ పోస్ట్ ఇన్ లెవెల్ 6 ఆర్ లేదంటే PSU ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద అనలాగస్ పోస్ట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేదంటే 30,000 నుండి 1,20,000 IDA EO విత్ 4 years సర్వీస్ ఇన్ దట్ గ్రేడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ కి చూసుకుంటే సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ అనలాగస్ పోస్ట్ అది లెవెల్ 6 ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ లో చేస్తూ ఉండాలి. ఆర్ లేదంటే హోల్డింగ్ సబ్స్టెంటివ్ పోస్ట్ ఇన్ లెవెల్ 5 ఆర్ లెవెల్ 4 ఆర్ లేదంటే PSU ఎంప్లాయీస్ అనే వాళ్ళు వర్కింగ్ ఇన్ అనలాగస్ పోస్ట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ దానికి ఆర్ లేదంటే 29,000 నుండి 91,000 IDA EO విత్ 4 years సర్వీస్ ఇన్ దట్ గ్రేడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కి ఎంప్లాయీ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ యార్డ్ రీమోడలింగ్ వర్క్స్ వీటిలో ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ కి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓవరాల్ ఎక్విప్మెంట్ అండ్ రిమైనింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ OP&BD చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది ట్రాఫిక్ ఆర్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ యార్డ్స్ అండ్ రిమైనింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. క్లోజింగ్ డేట్ చూసుకుంటే 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఈ పోస్ట్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే ఈ అప్లికేషన్ ఫామ్ ని క్లియర్ గా మీరు ఫిల్ చేసి పైన ఇచ్చిన అడ్రస్ కి మీరు సెండ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.